హలో ఫ్రెండ్స్. మనం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు కండక్ట్ చేసినటువంటి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ 3 ఎగ్జామ్లో మహాభారతం నుంచి వచ్చిన ప్రశ్నలు ఒకసారి పరిశీలిద్దాం. మొదటి ప్రశ్న, దుర్యోధనుడి చెల్లెలు ఎవరు? మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 దుస్సల. కౌరవుల జన్మ వృత్తాంతాన్ని మనం మహాభారతంలో ఒకసారి పరిశీలిద్దాం. భీష్మాచార్యులు వారు విదురునితో ఈ విధంగా అంటున్నారు: విదుర, తనకు 9 పుత్రులు 1 పుత్రిక కలిగేటట్టు వరం పొందింది గాంధారి. అందువల్ల కురువంశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి గాంధారిని మన ధృతరాష్ట్రునికిచ్చి పెళ్లి చేద్దాము అని అన్నారు. విదురుడు సరే అన్నాడు. వెంటనే పురోహితులను గాంధార రాజు వద్దకు పంపారు. గాంధార రాజు సుబలుడు ఈ వివాహానికి సంతోషంగా అంగీకరించారు. గాంధారిని ధృతరాష్ట్రునికిచ్చి వివాహం చేస్తానని వాగ్దానం చేశాడు. కానీ బంధువులు ఒప్పుకోలేదు. పుట్టు అంధుడికి పిల్లను ఇవ్వడం ఏమిటన్నారు. ధృతరాష్ట్రుని వివాహం చేసుకోవడానికి గాంధారి అంగీకరించింది. తండ్రి మాట ఇచ్చాడు కాబట్టి ధృతరాష్ట్రుడే తన భర్త అని నిశ్చయించుకుంది. భర్తకు కళ్ళు లేవు కాబట్టి తాను కూడా కళ్ళకు గంతలు కట్టుకుంది. గాంధారరాజు సుబలుడు తన కుమారుడు శకుని కుమార్తె గాంధారిని సకల లాంఛనాలతో హస్తినాపురానికి పంపాడు. భీష్ముడు దగ్గరుండి ధృతరాష్ట్రునకు గాంధారికి వివాహం జరిపించాడు. ధృతరాష్ట్రుడు గాంధారి చెల్లెలు 10 మందిని అదే ముహూర్తానికి వివాహమాడాడు. భీష్ముడు మరొక 100 మంది కన్యలను తీసుకొచ్చి ధృతరాష్ట్రునికిచ్చి వివాహం జరిపించాడు. 111 మంది భార్యలతో ధృతరాష్ట్రుడు సకల భోగాలు అనుభవిస్తున్నాడు. మనకి 101 మంది సంతానం కలిగింది. ఎవరికి? ధృతరాష్ట్రుడికి, గాంధారికి. వారి యొక్క పేర్లు ఒకసారి పరిశీలించండి. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, వికర్ణుడు, అదేవిధంగా భీమరథుడు, సుషేనుడు, భీమబలుడు, ఉగ్రశ్రవుడు, తర్వాత విరాజసుడు. 101వ పిండం పగలుగా అందులో నుండి దుస్సల అనే కూతురు పుట్టింది. అదేవిధంగా ధృతరాష్ట్రుడికి వైశ్య కులమునకు చెందిన మరొక భార్య వలన యుయుత్సుడు అనే కొడుకు పుట్టారు. తర్వాత క్వశ్చన్ వచ్చి, కర్ణుడు ఏ దేశానికి రాజు? మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 అంగ రాజ్యానికి. ద్రోణాచార్యుని వద్ద కౌరవులు, పాండవులు విద్యను అభ్యసిస్తున్నారు. అదేవిధంగా కర్ణుడు కూడా. భీష్మాచార్యులు వారు ద్రోణునికి కోరినంత ధనం ఇచ్చారు. ధృతరాష్ట్రుని కుమారులకు, పాండురాజు కుమారులకు విలువిద్య నేర్పమని అర్థించారు. ద్రోణుడు దానికి ఒప్పుకున్నారు. వారినందరినీ ద్రోణుడు ఒక కోరిక కోరాడు. మీరంతా నా దగ్గర విలువిద్య నేర్చుకున్న తర్వాత నా కోరికను మీలో ఎవరు తీరుస్తారు అని అడిగారు. కౌరవులు ఒకరి మొహం ఒకరు చూచుకున్నారు. వెంటనే అర్జునుడు ముందుకు వచ్చి, గురువర్య, నేను మీరు ఏది కోరితే అది తీరుస్తాను అని పలికాడు. ద్రోణుడు ఎంతో సంతోషించాడు. అర్జునుని కౌగిలించుకున్నాడు. తర్వాత అందరికీ విలువిద్య నేర్పించడం ప్రారంభించాడు. దేశాల నుండి రాకుమారులు వచ్చి ద్రోణుడి దగ్గర విలువిద్య నేర్చుకుంటున్నారు. కుంతీదేవికి
బాల్యంలో సూర్యుని వరం వలన కలిగిన పుత్రుడు సూతుని ఇంట పెరుగుతున్న కర్ణుడు కూడా ద్రోణుడి దగ్గర విలువిద్య నేర్చుకుంటున్నారు. కానీ కర్ణుడు ఎప్పుడు రాకుమారుడైన దుర్యోధనుని పక్షం వహించేవాడు. అర్జునుడు మాత్రం వినయంతో గురుపూజ చేస్తూ ద్రోణుడి అనుగ్రహానికి పాత్రుడయ్యారు. ఒకసారి ద్రోణాచార్యులు వారిని ముసలి పట్టుకుంటుంది. రాకుమారులారా, నన్ను ఈ ముసలి బారి నుండి కాపాడండి అని పెద్దగా అరిచాడు. రాకుమారులంతా దిక్కుతోచక అటు ఇటు పరిగెడుతున్నారు. అర్జునుడు మాత్రం నీటిలో కనిపించకుండా ఉన్న ఆ ముసలిని తన బాణములతో కొట్టి గురువుగారైన ద్రోణుణ్ణి కాపాడాడు. అతని విలువిద్య నైపుణ్యానికి ద్రోణుడు సంతోషించాడు. ఎప్పటికైనా ద్రౌపదుని మీద ఉన్న తన పగను తీర్చేవాడు అర్జునుడే అని నమ్మకం కుదిరింది. అందుకని అర్జునుడికి అనేక దివ్యమైన అస్త్రాలు ఇచ్చారు. ఈ వృత్తాంతం మనకి మహాభారతం ఆది పర్వం పంచమ ఆశ్వాసంలో ఉంటుంది. తరువాత కౌరవులకి పాండవులకి అస్త్ర విద్య ప్రదర్శన ఉంటుంది. ఆ ప్రకారం పాండవులు కౌరవులు ద్రోణుడి వద్ద అస్త్రశస్త్ర విద్యలు నేర్చుకుంటున్నారు. ఒకరోజు ద్రోణుడు రాకుమారుల అస్త్ర విద్యా ప్రదర్శనను వ్యాసుడు, భీష్ముడు, విదురుడు, కృపుడు, శల్యుడు, శకుని, సోమదత్తుడు మొదలైన పెద్దల ముందు ఏర్పాటు చేయవలసిందిగా ధృతరాష్ట్రుణ్ణి కోరాడు. దానికి ధృతరాష్ట్రుడు సమ్మతించాడు. విదురుని తగు ఏర్పాట్లు చేయమని కోరాడు. విదురుడు ఒక ప్రదర్శనశాలను నిర్మింపచేశాడు. అస్త్ర విద్యా ప్రదర్శనకు ధృతరాష్ట్రుడు, గాంధారి వచ్చారు. తగు ఆసనాలలో ఆసీనులయ్యారు. ఇంకా వ్యాస మహర్షి, కృపాచార్యుడు, శల్యుడు, శకుని, భీష్ముడు, విదురుడు, సోమదత్తుడు మొదలైన ప్రముఖులు తమ తమ ఆసనాల్లో ఆసీనులయ్యారు. ద్రోణాచార్యుడు తెల్లని వస్త్రాలు ధరించి అక్కడికి వచ్చారు. ఆయన వెనుక పాండుకుమారులు, ధృతరాష్ట్ర కుమారులు వయసును బట్టి వరుస క్రమంలో నిల్చున్నారు. ముందు కొంచెం సేపు రాకుమారుల అస్త్రశస్త్ర ప్రదర్శన అయిన తర్వాత భీముడు, దుర్యోధనుడు గదలు తీసుకొని తమ గదాయుద్ధ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. వారిరువురు కొదమ సింగాల వలె పోరాడుతున్నారు. ఈ ప్రదర్శన విశేషాలన్నీ విదురుడు, గాంధారి, ధృతరాష్ట్రులకు వివరంగా చెప్తున్నారు. భీమ దుర్యోధన గదాయుద్ధాన్ని చూస్తున్న పౌరులు తమలో తాము కావేశాలు పెంచుకుంటున్నారు. పరిస్థితి చేయిదాడుతుందనుకున్న ద్రోణాచార్యుడు తన కుమారుడు అశ్వత్థామను పంపి ఆ ప్రదర్శనను ఆపించాడు. తరువాత అర్జునుని విలువిద్యా ప్రదర్శన ఉంటుందని ప్రకటించాడు. అర్జునుడు విల్లు, అమ్ములు ధరించి రంగంలోకి ప్రవేశించాడు. అర్జున్ను చూడగానే జనంలో కలకలం రేగింది. అడుగో పాండురాజు పుత్రుడు, మేటి విలికాడు అర్జునుడు అని ప్రజలు జై జై ధ్వానాలు చేశారు. అర్జునుని చూచి కుంతీదేవి తన కుమారుడు ప్రయోజకుడైనందుకు ఎంతో ఆనందించింది. ఆ కలకలం, జనుల హర్షధ్వానాలు విని అదేమిటి అని అడిగాడు ధృతరాష్ట్రుడు. దానికి విదురుడు అర్జునుని విలువిద్యా కౌశల్యాన్ని చూచి ప్రజలు జయధ్వానాలు చేస్తున్నారు అని చెప్పాడు. దానికి ధృతరాష్ట్రుడు కూడా ఎంతో సంతోషించాడు. అర్జునుడు గురువుగారి అనుమతితో ఆగ్నేయాస్త్రము, వారుణాస్త్రము, వాయువ్యాస్త్రము, మేఘాస్త్రము మొదలైన అస్త్రాలు ప్రదర్శించాడు. ప్రజలందరూ అర్జునుడు అస్త్రవిద్యను చూచి ఆశ్చర్యపోయారు. ఇంతలో కర్ణుడు ప్రవేశించాడు. సహజ కవచ కుండలాలతో ప్రకాశిస్తున్న కర్ణుని చూచి జనం విస్మయంతో చూస్తున్నారు.
కర్ణుడు సభా మధ్యలో నిలబడి గురువులకి నమస్కరించి అర్జునుడితో ఇలా అన్నాడు: అర్జున, ఈ విద్యలు ప్రదర్శించడానికి పెద్ద నేర్పు అవసరం లేదు. ఈ జనం మెచ్చేటట్టి ఈ విద్యలన్నీ నేను కూడా ప్రదర్శించగలను అని అన్నాడు. దుర్యోధనుడు కర్ణుని చూచి సంతోషించాడు. అర్జునునికి కోపం వచ్చింది. ద్రోణుని అనుమతితో కర్ణుడు అర్జునుడు చూపిన అస్త్ర విద్యలన్నీ తాను చేసి చూపాడు. దుర్యోధనుడు ఆనందంతో కర్ణుని వద్దకు వెళ్ళి తనతో చెలిమి చేయమని కోరాడు. అప్పుడు కర్ణుడు అర్జునునితో ద్వంద్వ యుద్ధానికి అనుమతి కోరాడు. పిలవకుండానే సభకు వచ్చినందుకు అర్జునుడు కర్ణుణ్ణి ఆక్షేపించాడు. దానికి కర్ణుడు, ఈ అస్త్ర విద్యా ప్రదర్శన వీరులు అందరికీ చెందినది, దీనికి ఎవ్వరూ పిలవనవసరం లేదు అని అన్నాడు. దుర్యోధనుడు వెంటనే కర్ణునికి అర్జునుడితో ద్వంద్వ యుద్ధానికి అనుమతి ఇచ్చాడు. అర్జునుడు కర్ణుడు ద్వంద్వ యుద్ధం చేయడానికి సమకట్టారు. ఇద్దరు ఘోరంగా యుద్ధం చేస్తున్నారు. ఒక సమయంలో కర్ణుడు వేసిన పర్జన్యాస్త్రానికి అర్జునుడు కనిపించకుండా పోయాడు. ఇది చూచి కుంతీదేవి మూర్ఛపోయింది. మరలా అర్జునుడు వాయువ్యాస్త్రంతో ఆ మేఘాలను పారదోలాడు. వ్యవహారం శృతి మించుతుందని తెలుసుకొని కృపాచార్యుడు ఇద్దరి మధ్య నిలిచాడు. కర్ణ, ఇతను పాండురాజు పుత్రుడు, కుంతి కుమారుడు, జన్మతః క్షత్రియుడు. నీవు అర్జునుడితో యుద్ధం చేయాలంటే నీ వంశము తల్లి తండ్రుల గురించి చెప్పాలి అని అన్నాడు. దానికి కర్ణుడు సిగ్గుతో తల వంచుకున్నాడు. అప్పుడు దుర్యోధనుడు కృపాచార్యుని చూచి, గురువర్య, కులము శౌర్యము అధిక సేన కలవారులు రాజుగా పిలువబడతారు. మీ అభ్యంతరం అంతా కర్ణుడు రాజు కాడనేగా. ఇప్పుడే కర్ణుణ్ణి నా అంగరాజ్యానికి రాజుగా చేస్తున్నాను అంటూ భీష్ముడు ధృతరాష్ట్రుని అనుమతితో అక్కడికక్కడే కర్ణుణ్ణి అంగరాజ్యానికి రాజు చేశాడు. కర్ణుడు ఆనందంతో పొంగిపోయాడు. దుర్యోధన, నన్ను గౌరవించి రాజును చేసి నా పరువు నిలిపావు. నేను నీకు ఏమి చేయగలను అని అడిగాడు. కర్ణ, నేను నీ స్నేహాన్ని అభిలాషిస్తున్నాను, నాతో స్నేహం చెయ్యి అని అన్నాడు. కర్ణుడు తన జీవితాంతం దుర్యోధనుడికి మిత్రుడుగా ఉండడానికి అంగీకరించాడు. ఇదంతా చూచి కర్ణుడు తండ్రి అక్కడికి వచ్చాడు. కర్ణుడు తండ్రికి నమస్కరించాడు. ఇది చూచాడు భీముడు. కర్ణుడు సూతపుత్రుడని అర్థమైంది. కర్ణ, సూతపుత్రుడైన నీవు రథం నడుపుకోక నీకు అర్జునుడితో యుద్ధం చేయాలనయ్యా అని ఆక్షేపించాడు. వెంటనే దుర్యోధనుడు, వాయుపుత్ర భీమ, ఇంతటి తేజస్శాలి సూతకులంలో పుడతాడు. వీరులు పుట్టుక, దేవతలు పుట్టుక, ఏరులు పుట్టుక ఎవరికీ తెలియవు. దేవేంద్రుని వజ్రాయుధము దదీచి వెన్నుముక్క నుండి పుట్టలేదు. పరమశివుని కుమారుడు కుమారస్వామి రెల్లు పొదలో జన్మించలేదు. మా గురువైన మీరు ఎలా జన్మించారో తెలీదా? ద్రోణాచార్యులు కుండలో పుట్టలేదు. ఉత్తమ క్షత్రియులందరూ బ్రాహ్మణుల వల్ల జన్మించలేదు. అంతదాకా ఎందుకు? మీ 5 అన్నదమ్ములు పుట్టుకలు ఎట్టివి కాబట్టి ఇక్కడ జన్మలతో పని లేదు. కర్ణుడు అంగదేశానికి రాజు, సహజ కవచ కుండలములు కలవాడు అంటూ ఉండగానే సూర్యాస్తమం అయ్యింది. ఆ రోజుకు ప్రదర్శన ముగిసింది. ఇది మనకి మహాభారతం ఆది పర్వం షష్ఠ ఆశ్వాసంలో ఉంటుంది. మూలం శ్రీమద్రాంధ్ర మహాభారతం తేట తెలుగు వచనంలో కవిత్రేం పాదరేణువు మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు.
మనం అఫీషియల్ కీలో ఆన్సర్ చూసుకుంటే దుర్యోధనుడి చెల్లెలు ఎవరు? దుస్సల. సుబల వచ్చి గాంధారి తండ్రి గారు సుబలుడు. కర్ణుడు ఏ దేశానికి రాజు? కర్ణుడు ఏ దేశానికి రాజు? అంగరాజ్యానికి రాజు. అంగరాజ్యానికి రాజుగా కర్ణుడిని ఎవరు చేశారు? దుర్యోధనుడు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.